ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లూరో మీరు ఎట్లూరో కింద కామెంట్ చేయరి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు నా ఫేస్ డల్గా కనిపిస్తుందండి. చాలా అంటే చాలా డల్గా కనిపిస్తుంది. ఇట్లా డల్గా కనిపించినప్పుడల్లా నాకు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. సో అట్లా అని చెప్పేసి నేను ఒక ప్యాక్ అయితే వేసుకుంటాను. నా ఫేస్ ఎప్పుడు డల్ కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా ప్యాక్ వేసుకుంటాను. సో అలా ఎక్కువ ఏం వాడాల్సిన ప్రోడక్ట్స్ లేవు, ఏం లేవు. అంతకంటే ముందు మీరు నా బ్లాగ్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మేము రూమ్ ఖాళీ చేసాం కదా, ఇదే ఇప్పుడు ఉన్న రూమ్ అదే. అంత బాగానే ఉంది అండి. కాకపోతే బట్టలు ఎండడానికి అట్లా మంచిగా లేదు. ఏంటంటే 2 days అవుతుంది బట్టలు ఎండడానికి. అవి కూడా ఎండుతూనే లేదంటలేదు. దండగట్టి ఇంట్లోనే ఎండిస్తున్నాయి. ఏం చేస్తామండి, తప్పదు కదా. దొరికిందే మహాప్రసాదం అనుకోవాలి కదా. డ్యూటీ ఎత్తా కాబట్టి ఇంకా మంచి రూమ్ చూసుకోవాలి. సో చూసుకొని అందులో పర్మనెంట్ కావాలి. ఊకొకే కూడా రూములు తిరుగుతుండే బాగుండదు కదండి. మాకు అమ్మో రూములు తిరుగుతుంటే మొన్న రూమ్ ఖాళీ చేస్తుంటే చుక్కలు కనిపించింది. 3rd floor నుంచి మొత్తం కిందికి వరకు ఏమంటారు, గ్యాసు, బియ్యము, ఈ సామాన్ మొత్తం తీసుకురావడానికి ఇది అయిపోయింది. ఇంకా నయం మా దగ్గర టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేవు, ఏమీ లేవు. వీటికే ఇట్లున్నాయి. ఇంకా అన్నీ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో తల్లి, నాకైతే భయం అవుతుంది. సో మేము కూడా కొనాలని చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మా సిచ్యువేషన్ బాగాలేదండి. అసలు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు నేను డ్యూటీ చేస్తే కథం అన్నీ సెట్. డ్యూటీ చేసిన తర్వాత టీవీ, ఫ్రిడ్జ్ ఇవి అన్నీ మెల్లమెల్లగా కొందామని చూస్తున్నాను. మనం కష్టపడితేనే కదా అండి, మనం కష్టం చేసి కొంటేనే కదా మనకు గడిచేది. మనకు తినడానికి కూడా ఇప్పుడు మనం డ్యూటీ చేస్తేనే గడుస్తుంది కదా. ఏం చేస్తాం? సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ ఇప్పుడు మనం బ్లాక్లోకి వెళ్ళిపోదాం. చలో. అంతకన్నా ముందు ఇప్పుడు నేను వాడే ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవైతే మీషోలో బుక్ చేసుకున్నా అండి. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఇదే వాడుతున్నాను. సో ఇప్పుడు ఏంటో చూపిస్తాను. ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఇవి మొత్తం ఆర్గానిక్వి. మీషోలో కొందరు అంటారు కదా, మీషోలో ప్రోడక్ట్స్ బాగున్నాయి, ఏదైనా కొంచెం తేడా వస్తుందని. అదేం డౌట్ లేదండి. ఇప్పుడు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. క్వాలిటీ కూడా అమేజింగ్ ఉంటుంది. ఇది తీసుకున్న వెంటనే నేను వాడాను కదా, రిజల్ట్ మాత్రం మస్తు వచ్చిందని. నిజంగా మీషోలోనే నేను ఎప్పుడన్నా, ఎందుకంటే మీషోలోనే తక్కువ ఉంటాయి కాబట్టి మనం అందరం మీషోలోనే కొంటాం. సో ఇప్పుడు మీకు కావాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను. మీరు ఇష్టం ఉంటే కొనుక్కోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. నేనైతే ఇది ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ బీట్రూట్ పౌడర్ ఇవి మాత్రం చాలా బాగున్నాయి. అంటే నేను అసలు చూడంగానే షాక్ అయిపోయినా. అసలు ఫస్ట్ నేను కూడా అనుకున్నా, అరే మీషోలో ఎట్లా వస్తుందేమో అని నేను అనుకున్నా. ఇది ఏమంటా బుక్ చేసినానో అప్పటి నుంచి మీషోలో కొంచెం నమ్మకం వచ్చింది. సో అప్పటి నుంచి నేను ఏం కావాలన్నా మీషోలోనే కొంటున్నాను. సో ఇప్పుడు చూసేశారు కదా. బీట్రూట్ పౌడర్ అయినా ఆరెంజ్ పీల్ పౌడర్ అయినా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా బాగనిపిస్తుంది. ఇదే మస్తు అయిపోతుంది. తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్, ఇదైతే విటమిన్ సి ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. వీటిపైన రూమ్ కాల్ చేస్తున్నప్పుడు నీరు పడ్డాయండి, అందుకే అట్లా గడ్డలు కట్టిందండి. మీషో నుంచి వచ్చినప్పుడు అయితే ప్యాకేజింగ్ అమేజింగ్ వచ్చింది. దాని నుంచి అయితే ఏ డ్యామేజ్ రాలేదు, 100% షూర్. సో ఇలా కొన్ని వాటర్ పోసుకోండి. ఇలా అయిన తర్వాత మనం ఎప్పుడైనా ఇట్లా పైకి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు మండితే వాడవద్దు, మండకపోతే వాడచ్చు. ఇట్లా ఫేస్కి అంతా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు కావాలంటే హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, యువర్ చాయిస్. ఫేస్కి కూడా స్క్రబ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రబ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇంకా ఎక్కువైపోతాయి పింపుల్స్ ఉన్న వాళ్ళు చేసుకుంటే. ఇలా మంచి నీట్గా అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ నుంచి కావాలనుకుంటే పెట్టుకోండి, మీ ఇష్టం.
సో నాకు ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకోవట్లేదు. ఒక 15 మినిట్స్ ఉంచుకొని మనం వాష్ చేసుకోవాలి. ఈ వాషింగ్ కూడా మనం స్క్రబ్ చేస్తూ తీయాలి, ఎందుకంటే డెడ్ స్కిన్, మళ్ళీ నోస్ పైన వైట్ హెయిర్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వెళ్ళిపోతాయి. ఇట్లా మంచిగా ఒక 2 మినిట్స్ చాలండి, ఎక్కువ స్క్రబ్ కూడా చేయొద్దు. పింపుల్స్ ఉన్న వాళ్ళు అస్సలకే చేయకండి, నార్మల్ వాటర్తో కడిగేసుకోండి, ఓకేనా. ఇలా మంచిగా మనం నీట్గా ఫేస్ క్లీన్ చేసుకోవాలి. సో ఇంతేనండి నా స్కిన్ కేర్ రొటీన్. తర్వాత ఇట్లా మొత్తం ప్యాక్ వేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా, అదేందో మీకు కూడా తెలుసు, పాండ్స్ ఐరీ స్కిన్ మాయిశ్చరైజర్. సో అదే యూజ్ చేస్తాను, ఇంకేం యూజ్ చేయను. సో ఇంతేనండి నా స్కిన్ కేర్ రొటీన్. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా నా నుంచి ఏదైనా వీడియోస్ కావాలంటే సో కింద కామెంట్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా వీడియో చేస్తాను, ఓకేనా. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.